జీవనోభివృద్ధి అర్చకులకు గుర్తింపు కార్డులను అర్చకులకు గుర్తింపు కార్డులను అర్చకులకు గుర్తింపు కార్డులను అర్చకులకు గుర్తింపు కార్డులను అర్చకులకు జీవనోభివృద్ధి అర్చకులకు జీవనోభివృద్ధి అర్చకులకు జీవనోభివృద్ధి అర్చక సమైక్య అనంతపురం జిల్లా అర్చక సమైక్య దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ అనంతపురం జిల్లా దేవాదాయ కమిషనర్ అనంతపురం జిల్లా దేవాదాయ కమిషనర్ నమః విఘ్నేశ్వర పార్వతీ పరమేశ్వర నమః శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహీస్తూ అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అర్చక సమైక్య జిల్లా అధ్యక్షుడు వైపీ ఆంజనేయ స్వామి. ముఖ్యమైన విషయం ఏమనగా అనంతపురం జిల్లా కె ఆదిశేషనాయుడు అర్చక సమస్య విషయంలో ఎవరు ఆఫీసుకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అర్చకులు శోభగా అనుభవిస్తున్నారు. ఏ విధంగా ఆయనకు చెప్పినా కానీ అర్థం కావటం లేదు. డెత్ గ్రాడ్యుయేట్ కావచ్చు, DDNS కావచ్చు, ఎన్ని 2 ఏళ్ళు 3 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడే ఉంటున్నాయి కానీ బయటికి పోవటం లేదు. అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ ఆఫీస్కి పోతే అక్కడికి పంపించామంటారు. అక్కడికి వెళితే ఆ ఫైలే లేదు స్వామి, మా దగ్గర మాకు రాలేదు అని చెప్తున్నారు. చాలామంది ఇబ్బందికరంగా ఉండేది అని చెప్పినాము సార్, చెప్పినాము కమిషనర్ గారికి చెప్పినాము. ఆయన వెంటనే ఫోన్ చేసి స్పందించినాడు. ఈ అసిస్టెంట్ కమిషనర్ గారు ఫోన్ చేశారు, నేను వెంటనే పంపిస్తాను అన్నాడు. ఇంతవరకు ఆ ప్రైస్ పంపించడం లేదు. డెత్ అంటే వాళ్ళ కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి. డెత్ అయిన తర్వాత ఆ సమస్యలను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడే వాళ్ళకి డెత్ కార్డు రాక వాళ్ళ కుటుంబానికి జీవనోభివృద్ధి రాకపోతే ఎంత ఇబ్బందికరమో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకు వచ్చేది 5,000 రూపాయల జీతం. 5,000 రూపాయల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ వాళ్ళ జీవనోభివృద్ధి తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరైనా డెత్ అయిన తర్వాత ఆ కుటుంబానికి వెంటనే 2-3 నెలల్లో ధూపదీప నైవేద్యాలు వెంటనే మంజూరు చేయాలా, లేకపోతే ఆ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. దయచేసి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అర్చకునికి డెత్ అయిన తర్వాత 3 నెలల్లో డెత్ గ్రాడ్యుటీ ఆ కుటుంబానికి వచ్చే DDN కావచ్చు, ధార్మిక పరిషత్తు కావచ్చు 3 నెలల లోపల మంజూరు చేయాలి. తర్వాత కొత్తగా DDNS దండే మంది చేస్తున్నారు. ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, మొత్తం ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రతి ఈవో దగ్గర AC ఆఫీసులో ఉన్నాయి, పంపించడం లేదు. ఏదైనా ఒక రికార్డ్ తీసుకుంటే ఒక డెత్ గ్రాడ్యుటీ కావచ్చు, మెడికల్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఉపనయనం కావచ్చు, ఏ ఫైల్ తీసుకున్నా కానీ దానికి సమాధానం ఉండదు. అర్చకుడు ఇచ్చిన వారం రోజులకు ఒక సమాధానం ఇవ్వాలి. 3 నెలల లోపల ఆ గ్రాడ్యుటీ ఏమొస్తుందో దాన్ని మంజూరుకి అయ్యేటట్టు మాకు సాయం చేయమని కమిషనర్ గారు 2-3 సార్లు మనం ప్రస్తావన చేస్తాం స్వామి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఫైల్ రాలేదని చెప్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఈ విధంగా ఈ అసిస్టెంట్ కమిషనర్ చాలా దారుణంగా ఉన్నాడు. చాలా అర్చకులు ఎవరు పోయినా కానీ ఆఫీస్కి పోయినా కానీ వాళ్ళు గౌరవపూర్వకంగా మాట్లాడడం లేదు, గౌరవించడం లేదు, దుర్భాషలు మాట్లాడుతున్నాడు. కావున ఒక ఈవోలకు గౌరవం లేదు, ఒక అర్చకుడికి గౌరవం లేదు. దయచేసి ఇటువంటి అసిస్టెంట్ కమిషనర్ అనంతపురం జిల్లాకు అవసరం లేదని వేరే అసిస్టెంట్ కమిషనర్ మాకు మంజూరు చేయాలని ఈ విధంగా మనం ధర్నా చేస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అర్చకులు ఏదైనా సమస్యల కోసం తన ఆఫీసు దగ్గరికి వస్తే అర్చకులను దుర్భాషలాడడం జరుగుతోంది. అర్చకులు దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహిస్తూ అక్కడున్నటువంటి వచ్చే ఉండీల ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు. అర్చకుడేమో అతని కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి డెత్ గ్రాడ్యుటీ ఇవ్వాలంటే కూడా ఆ అప్లికేషను మంజూరు చేయడానికి దాదాపుగా ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో 3 సంవత్సరాలుగా ఆఫీసులోనే మొగ్గుతోంది. అంతేకాకుండా DDNS వస్తూ ఆగిపోయింది అంటే అది 6 నెలలైనా తిరిగి ఫైల్ కదిలే పరిస్థితి లేదనమాట. ఆ విధంగా అర్చకుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కానీ DDNSతో పాటు డెత్ గ్రాడ్యుటీ ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాలి, వాళ్ళు డెత్ గ్రాడ్యుటీ మంజూరు కావాలంటే వాళ్ళు ఏమేమి రికార్డ్స్ ఇవ్వాలి అనేది పూర్తిగా ఈవోలు కానీ AC గారు కానీ అర్చకులకు తెలియజేయడం లేదు. తెలియజేయకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారనమాట. ఈయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి
ఈ దేవాదాయ శాఖ ఆఫీసులోకి ఏ అర్చకుడు రావడానికి కూడా పూర్తిగా భయపడుతున్నారు. ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. 43 రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ రికార్డులో సాగుదారునిగా అర్చకుని పేరు నమోదు చేయాలంటే చేసే పరిస్థితి లేదు. రైతు భరోసా ఇవ్వాలంటే అది చేసే పరిస్థితి లేదు. కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏ విధంగా అయితే వేతనాలు ఇస్తున్నారు కౌలు రైతుకు, అర్చకునికి కూడా CCLC కార్డు ద్వారా రైతుకు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీని ఇవ్వాలని చెప్తే కూడా అవి కూడా అర్చకులకు ఇచ్చే పరిస్థితి లేదు. దేవాలయ భూములైతే అర్చకులు కాపాడాలి. అర్చకులకు మాత్రము ఎటువంటి సదుపాయాలు కల్పించడంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఈ అనంతపురం జిల్లాలో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అర్చకులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఏమంటే నేను తెలుగుదేశం పార్టీ పైన అధిష్టానం నాకు ఉంది, నేను ఏమి చేసినా కూడా చెల్లుతుందనే ఉద్దేశంతో అర్చకుల్ని నానా దుర్భాషలాడడం, కుటుంబ సభ్యులతో సహా వస్తే ఏం మీ నాయనకి జాగీర్ అనుకుంటావా దేవునిమాన్యం, ఏం మీ నాయన జాగీర్ అనుకుంటావా దేవుని గుడి, మేము చెప్పినట్లు వినాలి, మేము చెప్పినట్లు చేయాలి. మేము కూడా 100-150 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల తర్వాత మేము దేవాలయ భూములను కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ దేవాలయాల భూములు, ఆ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయంలో మొత్తం దేవాదాయ శాఖ అధికారులు లేదంటే కమిటీ సభ్యులు తినేస్తున్నారు, బ్యాంకులకు వెళ్ళిపోతున్నాయి. అర్చకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అర్చకుల్లో జీవన విధానాల్లో ఎటువంటి మార్పులు లేవు. వాళ్ళు విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ పోషణ చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి ఈ దేవాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కాబట్టి ఆయనను ఈ అనంతపురం జిల్లా నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ని సస్పెండ్ చేయాలని, వేరే కమిషనర్ని ఇక్కడ తీసుకొచ్చి అర్చకుల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని సంబంధిత అధికారులకు అనంతపురం జిల్లా అర్చక సమాఖ్య ద్వారా విన్నవించుకుంటున్నాం. సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఎంతోమంది అర్చకులు ఇంకా రావాల్సింది ఉంది, బట్ రాలేదు. కారణం ఎందుకంటే ఈ ఆదిశేష నాయుడు ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి భయపెట్టేయడం కూడా జరిగింది. మాది తొండపాడు రంగనాథ స్వామి టెంపుల్, 6A టెంపుల్ అండి మాది. మా గుడికి ఈవో రావాలంటే ఈ రోజుకి భయమే. ఇప్పటికీ మా గుడికి ఒక పర్మనెంట్ ఈవో లేడు. కారణం ఎందుకంటే ఈయన వచ్చిన వెంటనే మా మీదకి ఎట్లా వచ్చాడంటే ఒక బూతుతో వచ్చాడు. రే మిమ్మల్ని చంపేస్తా, రాయలచూరు నుంచి మంచులను పిలుచుకొని వస్తా, ఏం చేస్తారా మీరు, ఏం చేస్తారు? ఈయన పైన మేము వచ్చిన వెంటనే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. మేము చర్యలు తీసుకోలేము, మన ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగాము, బట్ మాకు ఏ రిపోర్ట్ రాలేదు. మరి తర్వాత ఇప్పుడైనా ఊరుకుంటాడంటే ఈయన ఊరుకున్నట్లేదు. ఈయనకి మెయిన్ ఒక అర్చకుడు ఏం కాదు అతను, ఈయనకి సపోర్ట్ బ్లాక్ మెయిలర్, ఒక మాఫియా ఆయనది, వెంకటరమణ అని తిమ్మచెరలో ఉంటాడు. అతను లోన ఈయనకి డబ్బులు అందియడము ఇవన్నీ చేయడంతో ఈయన బాగా ఆఫీసులోకి మేము పోవాలంటే పర్మిషన్ ఉండదు, కానీ అర్చకులు పోవాలన్నా పర్మిషన్ ఉండదు, ప్లస్ ఈవో పోవాలన్నా లోపల పర్మిషన్ ఉండదు. కానీ వెంకటరమణ వస్తే ఎనీ టైం డోర్ ఓపెన్. ఇంకోటి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు ఆఫీస్లో లేడు. ఎప్పుడైనా చూడు ఫీల్డ్ మీద ఉన్నాడు, ఒక్కరోజు ఏ ఫీల్డ్లో ఉన్నాడో చూపించాడు, అన్ని ఆపద. ప్రజెంట్ ఈ రోజు కూడా ఆఫీస్లో లేడు. మేము వస్తే ఇంకా బూతులు తిట్టడము, ఈవెన్ మమ్మల్నే కాదు అధికారులను కూడా అదే విధంగా దుర్భాషలాడము. ఒక అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు, ఒక అర్చకుడిని మన కొప్పూరులో సుధీర్ శర్మ అనే అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు వెంటనే సుధీర్ శర్మ దగ్గర పోయి ఎందుకు టికెట్ డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు టికెట్ ఎందుకు తీసుకోలేదు ఆయన వేధించడము. ఆయన అన్న నా మీద ఎందుకు వీడియో పెట్టారన్న, నన్ను టార్చర్ చేస్తున్నాడు ఈ వెంకటరమణ, ఈ ఆదిశేష నాయుడు అన్న, నీ కాళ్ళు మొక్తా, నీ మందాకి చచ్చిపోతా అన్న, నా వీడియో తీసేయన్న, నా వీడియో తీసాను. మేము ఆయన హెల్ప్ కోసం పెడితే వీళ్ళు టార్చర్ చేసి ఆ వీడియో తీసేలా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ ఆదిశేష నాయుడు వల్ల ఒక అర్చకుడు కాదు, ఈవెన్ ఒక అమ్మగారు కూడా వచ్చారు. ఆమెను ఎంతో ఆమెది ఇప్పటి వరకు కూడా భర్త చనిపోయి డెక్టేషన్ పెడితే ఇప్పటికి 3 years అయింది, ఇంతవరకు కూడా కాలేదు. అలా ఒక అర్చకుడు కాదు, జిల్లాలో ఎంతో మంది అర్చకులు ఇబ్బంది పడుతున్నారు, బయటికి రావట్లేదు. సో ఈ మీడియా మిత్రులు మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇప్పటికి మేము న్యాయస్థానం ద్వారా దాదాపు 10 ఆర్డర్లు తెచ్చుకున్నాము మా టెంపుల్ విషయంలో. మా 6A టెంపుల్ అయినా కానీ గ్రేడ్ 1 ఈవో కాలేని ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ఇంతవరకు మాకు పర్మనెంట్ ఈవో రావట్లేదు. కేవలం వీళ్ళ ప్రెజర్, వెంకటరమణ ఆదిశేష నాయుడు ప్రెజర్ వల్ల. వెంకటరమణ అనే అతను ఒక మాఫియా, ఒక ఆలయదర్శి అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ప్రతి ఒక్క గ్రూప్లో ఆలయదర్శిని పోస్ట్ పెట్టడము, ఈవోల్ని భయపెట్టియడము. ఆ భయపెట్టియడంతో ఈవోలు లొంగి
ఏమి చేయలేక మాకు తప్పుడు దారు పట్టేసరికి మేము ప్రతిసారి న్యాయస్థానం పోలంటే మాకు ఎంతో ఇబ్బంది అయింది. ఇప్పుడు మేము 10 ఆర్డర్లు తెచ్చుకున్నామండి న్యాయస్థానంకి వెళ్ళి. మాకి